రేపు ఉదయం ట్రయల్ కోర్టు విచారణ అనంతరం అయితే హైదరాబాద్ చేరుకోనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ రోజు రాత్రికి ఢిల్లీ అక్కడే బస చేరున్నారు కవిత. దీనికి సంబంధించి ఇక మనం లైవ్ లో అయితే విజువల్స్ లో చూస్తున్నాము. అందరూ కూడా తీహార్ జైలు బయట అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు కవితను చూడడానికి. అలాగే ఇన్ని రోజుల తర్వాత అయితే వేచి చూస్తున్న తరుణం అయితే వచ్చినట్లుగానే తెలుస్తోంది. మొత్తానికైతే కవితకు బెయిల్ మంజూరు అవటం, ఈ రోజు జైలు నుంచి తీహార్ జైలు నుంచి కవిత బయటకు రావడం కూడా జరుగుతోంది. రేపు ట్రయల్ రన్ విచారణ తర్వాత అయితే హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ ఫామ్ హౌస్ కి అయితే చేరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కవితతో పాటు అనిల్ కుమార్, అలాగే కేటీఆర్, హరీష్ రావు, అయితే ఇతర బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా ఉన్నారు. మనకు విజువల్స్ లో చూస్తున్నాం. కేటీఆర్ కనిపిస్తున్నారు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. గంగుల కమలాకర్, బాడి కౌశిక్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇతరు నేతలు కూడా బయట గేటు బయట అయితే వేచి చూడడం అయితే మనకు విజువల్స్ లో అయితే కనిపిస్తోంది.
ఏ క్షణమైనా కవిత బయటకు వస్తారంటూ కూడా ఎంతో ఆతృతగా ఆనందంగా అయితే బయట బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్ అలాగే కవిత భర్తతో పాటు కుమారుడు కూడా జైలు వద్దకు చేరుకున్నట్లుగా మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాము. రేపు ట్రయల్ కోర్టు విచారణ అనంతరం అయితే హైదరాబాద్ ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ పలువురు బీఆర్ఎస్ నేతలు అయితే కవిత రిలీజ్ కి సంబంధించి అయితే స్పందించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కుట్ర, రాజకీయ ప్రేరేపిత కేసుగానే అభివర్ణించారు. కేవలం కక్షపూరితంగానే ఇదంతా జరిగింది, క్లీన్ చిట్ తో కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తారు అంటూ కూడా ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు కూడా పలువురు బీఆర్ఎస్ నేతలు అయితే దీనికి సంబంధించి ఇదే విధంగా స్పందించడం జరిగింది. అయితే గేటు బయట, తీహార్ జైలు గేటు బయట అయితే అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనకి కేటీఆర్, హరీష్ రావు, అలాగే గంగుల కమలాకర్, పైలట్ రోహిత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అలాగే భర్త అనిల్ కుమార్, కుమారుడు కూడా మనకి విజువల్స్ లో అయితే చూడొచ్చు. ఇప్పటికే జైలు వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఏ క్షణమైనా బయటకు వస్తారు అంటూ కూడా వేచి చూస్తున్నారు. అయితే గేట్ బయట వచ్చిన తర్వాత అయితే కవిత ఏదన్నా మరి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మాట్లాడితే కనుక ఏం మాట్లాడతారు అంటూ కూడా ఆసక్తిగా అయితే ఉంది.